జాషు ఇంట్లో తినకుండా మారం చేస్తే జాషుని నేను టెర్రస్ మీదకి తీసుకెళ్లి తినిపిస్తూ ఉంటాను. అయితే ఈ రోజు కూడా అలాగే తీసుకెళ్ళాను జాషుని. అయితే పిల్లలకి వాటర్ తీసుకెళ్తాను కదా, పిల్లలకి తాపిన తర్వాత ఆ వాటర్ అన్ని కూడా అక్కడ పక్షులకి పోసొస్తాను. పక్షులకి వాటర్ పోసే డబ్బాలు రెండు కూడా పగిలిపోయినట్టు ఉన్నాయి. ఇంక అందుకని చెప్పేసి నేను తీసుకెళ్లిన బాక్స్ కూడా యూజ్ అండ్ త్రో బాక్సే, అందుకని దాంట్లో పోసి పెట్టేసి వచ్చాను. కావాలనే కొంచెం వాటర్ ఎక్కువ తీసుకెళ్తాను, పిల్లలకి కొంచెం తాపేసి మిగిలిన వాటర్ అన్ని కూడా అక్కడున్న బాక్స్ లో పోసేసి వస్తూ ఉంటాను. నేను చాలా రేర్ గా వెళ్తుంటాను లేండి టెర్రస్ మీదకి. కొంతమంది అయితే వాటి కోసమే పర్టికులర్ గా ఫుడ్ వాటర్ తీసుకొచ్చి పెట్టేసి వెళ్తుంటారు. ఇంక కిందకి వచ్చేసిన తర్వాత అయితే మా జాషమ్మ చూడండి డాన్స్ లేస్తుంది. ఈ స్టెప్పులు ఎక్కడ నేర్చుకుందో గానీ ఏ పాట అయినా పెట్టనివ్వండి ఇదే స్టెప్ లేస్తుంది. అది అసలు డాన్స్ చేస్తుందో కరాటీ కుంఫు ప్రాక్టీస్ చేస్తుందో అర్థం కావట్లేదు. మళ్ళీ ఏమన్నా అంటే చాలు అలిగి కూర్చుంటది. పాపం డాన్స్ లేసి వేసి కాళ్ళు నొప్పులు పుట్టాయి. వాళ్ళ మామ కాళ్ళు నొప్పులు తగ్గడానికి మిషన్ పెట్టుకుంటే వెళ్ళి అది కూడా కూర్చుంది అక్కడ. జాషు ప్రెగ్నెన్సీ తర్వాత నాకు కాళ్ళ నొప్పులు వచ్చాయి. అప్పుడు కొన్నారు ఈ మిషన్ మా వారు నా కోసం.